బైబిల్ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనము ఒకసారి చూద్దాం. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. ఆ తర్వాత 12వ అధ్యాయం 1వ వచనం నుంచి కొంచెం చదువుతాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రములు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ఇక్కడికి సమకూర్చావు. నీ మాటల కొరకు మిగులు ఆశతో నా ప్రభా ఇంతవరకు వేచి ఉన్న నీ బిడ్డలను ఒకసారి దర్శించండి. నీ దాసుడు బలహీనుడు, అన్ని విషయములలో బలహీనుడు. ఈ బలహీనుని మరుగు చేసి నీ బలమును ధరింపజేసి నీవే నీ బిడ్డలందరినీ సంధించమని, మేము అందరము నేర్చుకుని బోధనందున్నట్లు బుద్ధి నొందున్నట్లు మాకు సహాయము చేయమని, ప్రతి విధమైన సైతాను దురాత్మ శక్తుల శోధన దూరపరిచి పరిశుద్ధాత్మ ప్రాకారం మా చుట్టూ ఉంచి కూటమి ఆద్యంతము వినామ మహిమార్థమై జరిగించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు తనంతటా తాను పుట్టలేదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుడిని సృష్టించాడు. ఏ మనుషుడు, పొట్టివాడు కానీ పొడుగువాడు కానీ, నల్లవాడు కానీ తెల్లవాడు కానీ, అందగాడు కానీ కురూపి కానీ, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు, ఆ మాటకొస్తే సకల చరాచర జీవకోటి మొత్తాన్ని కూడా దేవుడే సృష్టించాడు. పశుపక్షాదులు, జంతుజాలం, సముద్ర మత్స్యాలు, మానవజాతి అంతటిని సృష్టించినవాడు దేవుడు. ఆయన ద్వారానే మనందరం వచ్చాం. మనందరినీ ఎప్పుడు ఆయన చూశాడు అంటే, రాత్రి చెప్పాను, జగత్తు పునాది వెయ్యబడక మునుపే మనందరినీ ఆయన ఎరుగున్నాడు. మనందరినీ అప్పుడే ఆయన చూసి ఉన్నాడు. మనందరినీ చేయాలని నిర్ణయించుకున్నాడు. బుజ్జన్న ఉన్నాడు. బుజ్జన్న పురుషుడు. బుజ్జన్న, నువ్వు పుట్టడం అవసరం అంటావా? ఏమండి, బుజ్జన్నను అడుగుతున్నాను, బుజ్జన్న, ఎంతమంది మగోళ్ళు ఉన్నారు కదా, ఏం తక్కువై నువ్వు పుట్టావు అని బుజ్జన్నను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే దైవజనుడు కాబట్టి మరి మిమ్మల్ని చూపించి అడగటానికి మీరు దూరంగా ఉన్నారు కనుక అందుబాటులో దైవజనుడు ఉన్నాడు. బుజ్జి అనేటువంటి ఈ వ్యక్తి జన్మ అవసరం అంటావా? కోట్లాది మంది పురుషులు ఉండగా ఈయన ఎందుకు? సరే, వదిలేద్దాం. నా ఎదురు స్త్రీలు చాలామంది ఉన్నారు. ఉన్న స్త్రీలలో ఒక చెల్లిని అడుగుతాను, చెల్లి నీ పేరేంటమ్మా? ద్రాక్షవల్లి, ఇంతమంది కోట్లాది ఆడోళ్ళు ఉంటే నువ్వు అవసరమా? చూడండి, ఈ మాటలు బుజ్జన్నతో అన్న మాటలు కావచ్చు, ద్రాక్షవల్లితో అన్న మాటలు కావచ్చు, మీ అందరికీ వర్తింపజేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళని చేసిన తర్వాత, చాలామంది మగవాళ్ళని చేసిన తర్వాత, ఆలోచన డిసైడ్ చేసిన తర్వాత దేవుడు ఆనాడే అనుకున్నాడు, ఇంతమందిని చేశాను, ఇంకా ఒకరు తరుగున్నారు. ఎవరు అంటే బుజ్జి అనే ఒక వ్యక్తి తరుగా ఉన్నాడు. అతన్ని కూడా నేను చేస్తే, అతని విషయంలో కూడా నేను అనుకున్న కార్యం నెరవేర్చినట్లుగా అతన్ని కూడా నేను చేస్తే బాగుండు అనుకుంటే బుజ్జి అనే వ్యక్తికి జన్మ వచ్చింది. లేకపోతే బుజ్జి అనే వ్యక్తికి అసలు ఉనికే ఉండదు. దేవుడు అనుకున్నాడు కాబట్టి బుజ్జి అనే ఒక వ్యక్తికి జన్మ వచ్చింది. దేవుడు అనుకున్నాడు కాబట్టి ద్రాక్షవల్లి అనే ఒక వ్యక్తికి జన్మ వచ్చింది. అలాగే ఇక్కడ కూర్చున్న అశేష జనవాహిని మొత్తం
తరచుగా చాలామంది అనుకుంటారు ఏమనంటే, అసలు నేను ఎందుకు పుట్టానో, నా బ్రతుకు అర్థమైందో అని తమ జీవితాన్ని గురించి తమను తాము కుంచుకుపోతూ ఉంటారు. దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నేను అనవసరంగా సృష్టించలేదు. జగత్తు పునాది వేయబడక మునుపే నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి నిన్ను సృష్టించాను, కావాలనే నిన్ను చేశాను, నువ్వు అనవసరంగా పుట్టలేదని చెబుతున్నాడు. మరి ప్రియులారా, ఆ మహానుభావుడు ఒక ఉద్దేశంతో మనందరినీ సృష్టించాడు. ఫస్ట్ పాయింట్, మనమంటూ జన్మించాము అంటే ఆయనే కారణం. అర్థమైంది కదా? నువ్వు కోటేరు లాంటి చక్కటి ముక్కైనా, సట్టి ముక్కైనా, నువ్వు పొట్టైనా పొడుగైనా, నలుపైనా ఎరుపైనా, నల్లగున్నోళ్ళు వాళ్ళని చూసుకొని బాధపడుతుంటారు. అందరిని ఎర్రగా చేశాడు దేవుడు, ఎందుకు నన్ను నల్లగా పుట్టించాడని. దేవుడు అడిగితే దేవుడు అంటాడు, నాయనా అందరినీ ఎర్రటోళ్ళని చేసి తెల్లటోళ్ళని చేసి బోరు కొట్టింది బాబు, అందుకే ముద్దుగా నేను కొంచెం నల్లగా చేశాను. వాళ్ళందరిలో నువ్వు స్పెషల్గా కనపడతావురా, నీది కంపెనీ కలరు, వాళ్ళ మొఖాలన్నా ఎండలో మారిపోతాయి. నువ్వు అసలు ఇంకా ఎండలో ఉండే కొద్దీ నాణ్యత పెరుగుతూ ఉంటుంది, క్వాలిటీ పెరుగుతూ ఉంటుంది, అసలు నీకు తెలియదు. అంతమందిలో కూడా నువ్వు స్పెషల్గా కనపడాలని నేను చేశాను అంటాడు. కాదని ఏం చెప్తాం మనం? రైతులో అందరికీ కోటేరు లాంటి చక్కటి ముక్కులు ఇచ్చి నాకెందుకు ప్రభా చట్టి ముక్కు పెట్టావు అని అడిగితే, అందరి అట్లాంటి ముక్కులు చూసి చూసి బోరేసిందిరా, అందుకని జస్ట్ వేలుతో అట్ట నొక్కాను. విచిత్రం రా బాబు, వాళ్ళందరి ముఖాలు వేరు, నీ ముఖం వేరు అంటాడు. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నాకు అంతమందిలో నువ్వు స్పెషల్గా కనపడతావు నాన్న, ఐ లవ్ యూ అంటాడు. చట్టిముక్కోళ్ళు మనకు నచ్చకపోవచ్చు, దేవుడికి నచ్చుతారు. కాబట్టి చట్టిముక్కైనా, మంచి ముక్కైనా, ఎరుపైనా, తెలుపైనా, నలుపైనా మనందరినీ కూడా దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించాడు కాబట్టి ఉనికిలోకి వచ్చాం. దేవుడు బ్రతుకనిస్తున్నాడు కాబట్టి బ్రతికున్నాం. సమయం అయిపోతే యాత్ర ముగించి దేవుని దగ్గరికే వెళ్తాం. కాబట్టి ప్రసంగిలో ఈ మాట ఏం చెప్తున్నాడో తెలుసా? మనిషి జీవితం అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండదు బాబు. ప్రారంభం అంటూ ఉన్న కార్యక్రమానికి ముగింపు ఉంటుంది. అట్లాగే పుట్టిన ప్రతి ఒక్కడు ఒకే పొజిషన్లో ఉండడు, మారిపోతాయి. శుభదినాలు ఉంటాయి, విషాదకరమైన దుర్దినాలు ఉంటాయి. కాబట్టి నువ్వు శుభదినాల్లో ఉండగానే ఇబ్బందికరమైన దుర్దినాల్లోకి పోకముందే నీ బాల్య దినములందే సృష్టికర్తను కొంచెం స్మరణ చేసుకో. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరి వల్ల వచ్చాను, నన్ను ఎవరు చేశారు, చచ్చి నేను ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎందుకు ఇప్పుడు నడుస్తున్నాను, బ్రతికున్నాను, నా ఊపిరికి, గమనానికి, జన్మకి, ముగింపుకి కారణం ఎవరు అనేది ఎప్పుడు గ్రహించమంటున్నాడు? సరుకు అయిపోయి ముసరోళ్ళు అయిపోయాక, లేకపోతే బాల్య దినముల్లోన? ప్రైజ్ ది లార్డ్. మీకు ఫోటో చూపిస్తాను, కొంచెం గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. గుర్తుపట్టడానికి ఎవరో ఒక ఆమె కనపడుతుంది, ఆడ మనిషి మగ మనిషి కూడా అర్థం కాని స్థితిలో కనపడుతుంది. ఆమె దగ్గర ఒక చిన్న బాబు ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆమె చాలా దుర్దశలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అవునా? ఎవరో ఒక్కసారి ఆమెని పోల్చుకోవడానికి ట్రై చేస్తారా? ఒక్కసారి ఆమె ఎవరో చూపిస్తాడు, చూడండి. అద్దుగో చూడండి, రెండు చూడండి. ఒకసారి మీరు ఊహించండి, సావిత్రి ముగింపు అంత దుస్థితిగా ఉంటుందని మీరు ఊహించగలరా? ఫోటో పడగానే అరే రే సావిత్రి కదా అనుకున్నారు మీరు. సావిత్రి దుర్దినములవి అని చెప్పొచ్చు. సావిత్రి మంచి దినాలయ్యో చూపించు బాబు. అవి మంచి దినాలు. అందాల నటి, మహానటి అని పేరు తెచ్చుకుంది. కానీ ఆమె ముగింపు ఎంత భయానకంగా, ఎంత వికృతంగా, ఎంత దారుణంగా ఉంది అంటే, ఆమె స్టోరీ విన్నప్పుడు నా కళ్ళ మిటి నీళ్ళు వచ్చాయి.
ఇప్పుడు ఆమె జీవితాన్ని గురించి కొంచెం ఆలోచన చేస్తే బాధగా ఉంది కదా మీకు? ఎంతమందికి బాధగా ఉంది? సరే, ఇంకా చాలామంది ఉన్నారు. వరుసగా చూపించింది ఆయన చూపిస్తాడు. కాసేపు చూడండి, ఇదిగో ఈమె ఎవరో చూడండి, ఈమె కూడా సౌందర్య రాశిలాగుంది. ఇటుపక్క కనీసం ఆమె మృతదేహాన్ని తీసుకెళ్ళి ఖననం చేయడానికి కూడా ఆనవాళ్ళు దొరకకుండా బూడిదైపోయింది. చూడండి డెడ్ బాడీస్ ఎంత దారుణంగా ఉన్నాయో. ఎవరో ఇంకా చూడండి, ఇదిగో ఈమె కూడా లోకాన్ని బాగా మెదడుకి ఎక్కించుకొని తుచ్చమైన జీవితాన్ని గురించి పిచ్చి పిచ్చి కలలు కంటున్న సమాజమా, ప్రజలారా కళ్ళు తెరిచి చూడండి. ఇంకా చూపించుకో, ఏమెవరో దివ్యంగా ఉంది. పేరు అర్థం చేసుకోండి. అయిపోయింది. చాలా ఉన్నాయి. వీళ్ళందరి ప్రారంభం, వీళ్ళందరి ముగింపు. ఎదుగు ఇంకొక ఆయన వచ్చాడు. ఏంది నవ్వారు? ఎవరో గుర్తొచ్చారు మీకు? అయిపోయింది ఆయన చరిత్ర కూడా. ఈయన క్యాన్సర్తో పోయాడు. ఈ విధంగా రకరకాల వ్యక్తులు మీకు చూపిస్తాను. ఈయన శోభన అందాల నటుడట. ఇంకా ఈయన ఇంకొక ఈయన మరీ దారుణ ఊరేసుకొని చచ్చిపోయాడు. ఈయన వీళ్ళ దుర్దశలు చూపిస్తున్నాను మీకు. ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? మనకు కూడా ఒకనాడు అలాంటి ముగింపు ఉందని మీరు గ్రహిస్తారని చూపిస్తున్నాను నేను. ఈయన చూడండి, రండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డ్యాన్సర్. ఆయన ఆశట కనీసం 150 ఏళ్ళు బతకాలని. పాపం 50 ఏళ్ళకి వెళ్ళిపోయాడు. ఈయన స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తా పాటలు పాడుతుంటే అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ చూశాను నేను. పిచ్చి ముదిరి నషణానికి అంటినట్టు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఏడుతున్నారు. చూడండి, ఏడుస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక. డెడ్ బాడీ చూపించయ్యా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాన్సర్, అదిగో మృతదేహం. ఎందుకు ఇవన్నీ మీకు చూపిస్తున్నానంటే, మన లైఫ్ దేవుని వలన వచ్చింది. అది మన చేతుల్లో లేదు, దేవుని చేతుల్లో ఉంది. కొద్ది కాలం తెర మీద బొమ్మల్లా ఎగురుతాం, తర్వాత గోడ మీద ఫోటోలు అవుతాం. కాబట్టి మన ఆరంభం దేవుడే, మన గమనం దేవుడే, మన ముగింపు దేవుడే. గనుక మన లైఫ్లో దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త విషయమైన ఆలోచనలో ప్రతి మానవుడు తెలుసుకొని ఉండాలి. నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? నన్ను పోషిస్తుంది ఎవరు? చస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆలోచన మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు వచ్చింది. 2002వ సంవత్సరంలో ఈ ఆలోచన నాకు వచ్చింది. నా తోడబుట్టిన సహోదరి 27-28 సంవత్సరాల వయస్సు ఆమెకి. కరెంట్ షాట్ కొట్టి చనిపోయింది. ఆమె మృతదేహాన్ని సమాధి చేస్తున్నాం. ఎదురుగా ఒక సిమెంట్ సమాధి ఉంటే దాని మీద కూర్చొని వైరాగ్యంతో ఆలోచన చేశాను. అసలు మనిషి ఎందుకు పుడుతున్నాడు? ఈ బంధాలు ఏమిటి? చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎందుకు పుట్టాలి? ఎందుకు చావాలి? దేవుడు ఎవరు? ఎందుకు చేశాడు అనే అన్వేషణ ఆ విషాదంలో నాకు పుట్టింది. ఆ అన్వేషణ ఫలితంగా మానవుడిని దేవుడు ఎందుకు చేశాడో, మానవుడికి మరణం ఎందుకు వచ్చిందో, అసలు సృష్టికర్త ఎవరో, ఆయన్ని దేన్ని బట్టి గ్రహించవచ్చో, ఈ సంగతులన్నీ తెలుసుకొని ధన్యుణ్ణయ్యారు. దాదాపు 21 సంవత్సరం వయసులో నా సృష్టికర్తను వెతికాను.
వెతికి నా పరిశోధన ఫలితాన్ని రాత్రి మీకు చూపించాను. నిజమైన దేవుడెవరో ఖురాన్ చెప్తున్నటువంటి యేసు, వేద ఋషులు చెప్తున్నటువంటి ప్రజాపతి, సంఘ సంస్కర్తలు తెలియజేసినటువంటి లోకరక్షకుడు, మహనీయుడు, మాదిరి పురుషుడు, బైబిల్ చూపిస్తున్నటువంటి నజరేయుడు యేసే నిజమైన దేవుడని కనుగొన్నాను. కనుగొన్న తర్వాత ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి మొదటిగా నేను ఆలోచించింది ఏంటో తెలుసా? నా సమస్యలు యేసు ప్రభు తీర్చాలి అని ఫస్ట్ నేను కోరుకున్నాను. కానీ లోకమంతా భయంకరమైన సమస్యలో ఉందని నాకు కొంచెం నిదానంగా అర్థమైంది. స్టార్టింగ్లో నేను దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నిజమైన దేవుడు నీవే, నా పరిస్థితులు బాగలేవు, చక్కదిద్దమని నేను ప్రార్థన చేశాను. ఆయన సమాధానం నాకు ఇచ్చాడు. అయితే నా సమస్యల కంటే భయంకరమైన సమస్య లోకం ఎదుర్కొంటుంది. సో దాని విషయంలో నేను చింత కలిగి ఉండాలని దేవుడు నాకు నేర్పించాడు. మీకు ఈరోజు నేను చెప్పాలనుకున్న పాఠంలో మొదటి పాఠం ఏంటంటే, సమకూడిన మీ అందరికీ చెప్తున్న మొదటి సంగతి ఏంటంటే, సృష్టికర్తను గురించినటువంటి జ్ఞానం తప్పకుండా నువ్వు పొంది ఉండాలి. ఆయన గురించి తెలుసుకొని ఉండాలి. ఆయన ఏం చెబుతున్నాడో ఆ సంగతులు నువ్వు ఆలోచించుకొని ఉండాలి. ఆయన బాధ్యతని నువ్వు నెరవేర్చాలి. ఒక దుండగుడు, అటు మారు మనసు లేనాడు, భార్య ప్రార్థనకి వెళ్ళింది. రోజు భార్యతో అన్నాడు, వెటకారాలు ఎక్కువ వాడికి, ఏమే మాంసం తెచ్చాను కానీ బాగుండు, అది తినేటప్పుడు నేను ప్రార్థన చేస్తా అన్నాడట. వీడు అసలు ప్రార్థన అన్న మాటనే ఒప్పుకోడు. ప్రార్థన చేస్తాను అనేసరికి ఆమె ఏం చేసింది తెలుసా? చక్కగా రెడీ చేసి పెట్టింది. ఏంటి రెడీ చేసావా అని అడిగాడు. చేశానయ్యా అంది. సరే తీసరా ప్రార్థన చేద్దాం అన్నాడు. అబ్బా ఇతను ఎంత మార్పు అని చెప్పని తీసుకొచ్చి ఆ ప్లేట్ ముందు పెట్టింది. తలుపులు బార్లా తీసున్నాయి, వీ తలుపులు. చక్కగా కూర్చొని భార్యతో మాట్లాడుతూ బాగా మంచి గుమగుమలాడుతుంది వాసన. సరే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానడట. పాపం నిజంగా నేను నమ్మి ముసుగేసుకొని కళ్ళు మూసుకున్నా. చెప్పు స్తోత్రం చెప్పు అన్నాడట. స్తోత్రం 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 అంట. వీడు కాసేపు ఆమెను అన్నిచ్చి మా ప్రార్థన చేస్తున్నా అన్నాడట. చెయ్యయ్యా అంది. యేసు ప్రభువా, నా ఎదుట ఉన్నటువంటి మాంసం నీది కాదు, నీ బాబుది కాదు, కష్టపడితే వచ్చింది. నేను నీకెందుకు చెప్పాలి స్తోత్రం? వీడు కూడా కళ్ళు మూసుకొని అంటున్నాడు. ఏమంటున్నాడు? నీది కాదు, మీ బాబుది కాదు, కష్టపడితే వచ్చింది, నీకెందుకు చెప్పాలి స్తోత్రం? యేసునామంలో ఇంతే తండ్రి ఆమేన్ అన్నాడట. ఇట్లాంటి వెటకారు పోళ్ళు కూడా ఉంటారంటే ఉంటారు. అయితే వీడికి ఇంత తెలివితేటలు ఉంటే ఈయన చేసినోడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? వాడు ఆమెనని కళ్ళు తెరవగానే ఆ ప్లేట్లో ఒక ముక్క లేదు, మొత్తం కుక్క తినిపోయింది. వీడు నోరు తెరిచి కోరేదే అన్నాడంట. కోరేదండి నాకేం తెలుసయ్యా అందట. పోయి చూస్తే బయటికి పోయి చూస్తే ఆ కుక్క ఆ పక్కన నిలబడి అన్నయ్య ఇంకేమైనా పెడతావా అన్నట్టు చూస్తుందంట. అనవసరంగా కూర అంతా పాడు చేసుకున్నాను అంటే భార్య నవ్వి, ఏది ఇందాక చేసిన ప్రార్థన మళ్ళీ చేయందట. నోరు మూసుకున్నాడట. పిచ్చోడా, దేవుని దయ లేకపోతే పట్టెడు అన్నం దొరకదురా. దేవుడి కృప లేకపోతే నీకు మనుగడే లేదురా. పట్టెడు అన్నం రోజుకు తింటున్నావంటే ఆయన కృప, ఆయన దానం. సిగ్గు కప్పుకోవటానికి ఒంటిండా బట్ట కట్టుకుంటున్నావంటే ఆయన దయ, ఆయన దానం. పేషెంట్లై హాస్పిటల్ అనేకులు మూలుగుతుంటే నువ్వు ఆరోగ్యంగా తిరుగుతున్నావంటే ఆయన కృప, ఆయన దానం. ఆయన దయలేని రోజు ఎక్కడుంది బాబు మనకి?
ఆలోచించాడు. ఎందుకు ఈ సంగతి చెప్తున్నానంటే, సృష్టికర్తను తక్కువ అంచనా వేయకూడదండి. మీలో ఎంతమందికి అర్థమైంది ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇవ్వాలని? ఆయనకే మొదటి పీఠం వేయాలి. ఆయన మనకు ముఖ్యం. చెప్పండి, దేవుడే మనకు ముఖ్యం. రైట్. ఆయన చెప్పిన బాధ్యతలు కొన్ని నెరవేర్చాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ దేవుని బాధ్యత చూడాలి మనం. తర్వాత రెండవది, యేసు ప్రభు ఓసారి ఓ పండితుడు వచ్చి ఆయన అడిగాడు, ఆజ్ఞలన్నిటిలో గొప్ప ఆజ్ఞ ఏది అంటే, అన్ని ఆజ్ఞలు నీకెందుకురా బాబు, రెండు చెబుతాను. నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయనను ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇంతకు మించిన గొప్ప సంగతి లేదు, పో అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. రెండవది కుటుంబాన్నా పొరుగువాన్నా? వాక్యం చెప్తుంది కుటుంబం కాదు, ఫస్ట్ పొరుగువాడు. పరోపకారార్థం యదం శరీరం అన్నది ఆర్యోక్తి. అంటే ఇతరులకు ఉపయోగపడేదానికే మానవ జీవితం సాఫల్యత ఉంది అని. ఇందాక మీరంతా వీడియో చూశారు. జిమ్ ఎలియాట్ బృందం వాళ్ళ కుటుంబాలని, ఔకాజాతి మనుషుల మధ్యలోకి సేవ చేయడానికి వెళ్తున్న జిమ్ ఎలియాట్ బృందం, వాళ్ళని రక్షించాలని, ఆ అటవీకులు అనాగరికులైన ప్రజల్ని రక్షించాలని వాళ్ళు తీర్మానం చేసుకొని బయలుదేరుతుంటే, కన్న కొడుకు తండ్రిని పట్టుకొని అడుగుతున్నాడు, డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తావని. భయంకరమైన మనుషులు. వాళ్ళ మధ్యలోకి వేరే వాళ్ళు వస్తే చంపేస్తారు వాళ్ళని. కొడుకుతో ఏమన్నాడు తెలుసా? నాయనా, దేవుడు చెప్పినట్లు పొరుగువాన్ని ప్రేమించమని నా సహోదరుల కోసం వెళ్తున్నాను. నేను వెళ్ళకపోతే వాళ్ళ మధ్యలోకి ఎవరూ వెళ్ళలేరు. నేను వెళ్తున్నాను. దేవుని దయ ఉంటే తిరిగి వస్తాను. ప్రభు చిత్తమైతే మనం పరలోకంలో కలుసుకుంటాం అన్నాడట. ఆ ఐదుగురిలో మధ్యలో ఫేస్ జిమ్ ఎలియాట్. మీకు తెలుసా, ఆ ఐదుగురు అక్కడ అసూలు బాశారు, చనిపోయారు. వీళ్ళు వెళ్ళగానే వాళ్ళు భయంకరంగా దాడి చేసి వీళ్ళని ఈటెలతో పొడిచి చంపేశారు. వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళని దూరంలో ఉండగానే కాల్చి చంపేయచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము వచ్చింది చంపటానికి కాదు, నరకం నుంచి వీళ్ళని రక్షించడానికి వచ్చాం కనుక వీళ్ళని చంపకూడదు, అవసరమైతే వీళ్ళ కోసం ప్రాణం పెట్టాలి అని వాళ్ళ రక్తాన్ని అక్కడ చిందించారు. దేవుణ్ణి ప్రేమించారు కాబట్టే ఆయన చెప్పిన ఆజ్ఞను ప్రేమించి పొరుగువాని కోసం యేసు ప్రభు ప్రాణం పెట్టినట్టు వాళ్ళ ప్రాణాలు ధారపోశారు జిమ్ ఎలియాట్ బృందం. నా ప్రియ సోదరులరా, మనకు ఇవ్వబడిన బాధ్యతల్లో మొదటిది సృష్టికర్త బాధ్యత అయితే, రెండవది మన సమాజం యొక్క బాధ్యత. సమాజం ఎలా నాశనం అయితే నాకెందుకులే, నేను బాగున్నాను, నేను తింటున్నాను, తిరుగుతున్నాను, నా ఫ్యామిలీ హ్యాపీ అని అనుకుంటే దేవుని ఆజ్ఞను మనం తృణీకరించినట్టు. మనం మన స్వార్థమే కాదండి, మనకంటే ముందు సమాజాన్ని మనం చూడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అది దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు నాకెందుకు ఈ బాధ? ఎవరెట చేస్తే నాకెందుకు? నేను నమ్ముకున్నా, నా ఫ్యామిలీ నమ్ముకుంది, బాప్తిజం పొందాం, పరిశుద్ధాత్మను పొందుకున్నాం, అందరం కలిసి చర్చికి వెళ్తున్నాం, హాయిగా దేవుడిని ఆరాధిస్తున్నాం, ఎవరు ఎక్కడ పోతే నాకేందంట అని నేను అనుకుంటే అనేక మంది రక్షణ నేను చూసేవాడిని కాదు. భయంకరమైన త్రాగుడు జీవితంలో నుంచి మార్చబడిన వాళ్ళ గురించి అన్యులు వచ్చి సాక్ష్యం చెబుతున్నారు, మీరే వింటున్నారు. నేను చెప్పమని చెప్పాల వాళ్ళకి, అసలు గ్రీటింగ్స్ చెప్పమన్నాను, కానీ వాళ్ళు చూసిన సాక్ష్యాలు వచ్చి సాక్ష్యం ఇచ్చి వెళుతూ ఉన్నారు. త్రాగుబోతులు, దొంగలు, నరహంతకులు ఒకళ్ళు మారినోళ్ళు వచ్చి వాళ్ళు చేసిన హత్యలు నాకు చెప్తుంటే ఆశ్చర్యం. బైబిల్ గ్రంథంలో ఉంది, గొర్రెలు, సింహాలు దేవుని రాజ్యంలో కలిసి పూజిస్తాయంటే అది ఎలా సాధ్యమా అనుకుంటాను. కానీ చర్చిలో చూస్తే ఒక ఆదివారం రోజు గతంలో దొంగగా ఉన్నోడు మారి బాప్తిస్మం పొంది
బల్లలో చేయేస్తాడు, ఆ పక్కనే పోలీస్ ఆయన కూర్చొని కూడా బల్లలో చేయేస్తాడు. అసలు వాళ్ళిద్దరికి పడిద్దే, పిల్లి ఎలుకల పోరాటమే కదా. కానీ వాళ్ళిద్దరు కలిసి యేసు శరీర రక్తాల్లో చేయి వేయటం దేవుని రాజ్యం కాదా? ప్రైజ్ ద లార్డ్. ఎవరెట్ట చేస్తే నాకెందుకులే అని మీలో చాలామంది అనుకున్నట్టు నేను కూడా అనుకుంటే అలాంటి అనుభవాలు నేను చూసేవాడిని కాదు కదా. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడు? నువ్వు బాగున్నావు అనేది కాదు బాబు, ఎదుటివాన్ని బాగును ఆశించు. ఇదిగో నేను అనేకులను ప్రేమించి నా ప్రాణమును క్రయధనముగా ఎలాగైతే చెల్లించానో మీరు కూడా మీ సహోదరుల కొరకు అవసరమైతే ప్రాణం పెట్టే బాధ్యత కలిగి ఉన్నారు. అలాంటి మైండ్ కలిగి ఉండండి అని యేసయ్య పిలుపునిచ్చాడు. మీలో ఎంతమందికి ఆ భారం ఉంది? సమాజాన్ని గురించి కూడా ఆలోచించే ధోరణి ఎంతమందికి ఉంది? సమాజానికి మనం చేసే గొప్ప మేలేంటో తెలుసా? సమాజాన్ని పాపం నుంచి, శాపం నుంచి విమోచించే మన ప్రభువుని వారికి ప్రకటించటమే ఫస్ట్ మేలు. సువార్తను వాళ్ళకు ప్రకటించే పద్ధతులు రెండు: ఒకటి మన మాట ద్వారా, రెండు మన క్రియ ద్వారా. మీ గతంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపించాను. మాటలు మనం చెప్తాం, కానీ నిజంగా వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళ ఎదుట మనం చెడిపోయిన బ్రతుకు బ్రతకం. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన మనం చెడిపోయిన బ్రతుకు బ్రతికితే మనల్ని చూసి వాళ్ళు ఎప్పటికీ దేవుణ్ణి నమ్ముకునే అవకాశమే లేదు. కానీ వాళ్ళని నిజంగా మనం ప్రేమిస్తే వాళ్ళ ఎదుట మన జీవితాన్ని జాగ్రత్తగా కాచుకుంటాం. ఎందుకంటే మనం మాట్లాడే మాటల కన్నా కూడా మనం జీవించే జీవిత విధానం సమాజం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనం ఏది చెప్తున్నామో దాన్ని అనుసరించిన బ్రతుకు మనం సమాజానికి చూపగలిగితే తప్పకుండా సమాజం దేవుని వైపు తిరుగుతుంది. ఇది యావత్ క్రైస్తవ్యం తెలుసుకోవాల్సిన విషయం. మన పరిశుద్ధ జీవితం, మన నీతియుక్తమైన జీవితం మనం పరలోకం చేరడానికి అది ఉపకరించకపోవచ్చు. ఎందుకంటే మనం పరలోకం చేరడానికి యేసు రక్తమే ఉపయోగపడుతుంది. కానీ మన పరిశుద్ధ జీవితం, నీతియుక్తమైన జీవితం పరలోకానికి ఉపయోగపడకపోయినా మన సమాజానికి చాలా అవసరం. నీ పరిశుద్ధ జీవితం ఎవరికి ముందు మెయిన్ అంటే పరలోకానికి కాదు, నువ్వు జీవిస్తున్న సమాజానికి అది చాలా అవసరం. కాబట్టి సమాజాన్ని మనం రక్షించుకోవాలి. సమాజాన్ని మనం ప్రేమిస్తే వాళ్ళ ఎదుట చెడిపోయిన బ్రతుకు బతకం. చెడిపోయిన బ్రతుకు బ్రతికి దేవుని నామాన్ని దూషణ పాలు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు సమాజాన్ని ఉద్ధరించడానికి దేవుని చిత్త ప్రకారం అడుగులు వేయకపోగా నీ చెడ్డ ప్రవర్తనతో, దుష్ప్రవర్తనతో దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్నావు. నువ్వు సమాజాన్ని ప్రేమించట్లా, పాడు చేస్తున్నావు. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, బాధ్యతలు నెరవేర్చే విషయంలో దేవుని బాధ్యత మొదటిదైతే, రెండవది సమాజ బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉందా బైబిల్లో ఆ మాట? నిన్నువలే ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు. పొరుగువాడిని ప్రేమించడం అంటే చాలామంది అనుకుంటారు వాడికి ఏదైనా అవసరం ఉంటే తీర్చడం అనుకుంటారు. మంచిదే ప్రేమించడం, అక్కర్లో ఆదుకోవటం, వేదనలో ఓదార్చటం ఎన్ని అవసరమే. కానీ వీటన్నిటికంటే గొప్ప మేలు ఏంటో తెలుసా? సమాజానికి నువ్వు చేసే మేలు వాళ్ళ ఎదుట సత్ప్రవర్తన కలిగి బ్రతకటమే వాళ్ళకు నువ్వు చేసే గొప్ప మేలు. ఇది సమాజ విషయంలో మన బాధ్యత. వాళ్ళని రక్షించాలి. తెలియని అమాయకులు శాపగ్రస్తమైన వ్యర్థమైన వాటిని వెంబడిస్తూ వాళ్ళ జీవితాలని, ధనాన్ని, ఆలోచనల్ని, లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళని కాపాడాలి. వాళ్ళ కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడాలి. రెండు అయిపోయినాయి. మూడవది, కుటుంబ బాధ్యత విషయమై దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక భర్తగా నీ భార్య విషయంలోనూ, నీ పిల్లల విషయంలోనూ నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతని విస్మరించకూడదు. చాలామంది పురుషులు బాధ్యతారాహిత్యంతో ఉంటారు. పాపం పిల్లల్ని భార్యకి అప్పచెప్పి వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని కుటుంబంలో ఇవ్వకుండా
వాళ్ళ సంపాదనంతా తాగి, భార్య సంపాదన కూడా తాగి, పాపం పిల్లలు కంపెనీలకు వెళ్ళి, పత్తి మిల్లులకు వెళ్ళి చాకరీ చేసి తీసుకొస్తుంటే ఆ డబ్బులకు కూడా తాగి తాము శపించబడి కుటుంబాలని కూడా శాపానికి ఈడ్చుకెళ్తున్నారు. దేవుని వాక్యం చెబుతుంది, ప్రతి పురుషుడు తన భార్య బిడ్డల్ని పోషించాలి, వాళ్ళ కోసం కష్టించి పనిచేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి. భార్య భర్తకు జరిగించాల్సిన ధర్మం జరిగించాలి, ఆయనకు లోబడాలి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. భార్య భర్తను లక్ష్య పెట్టట్లేదు. పెళ్ళిళ్ళు ఎంత స్పీడ్గా అవుతున్నాయో విడిపోవటాలు కూడా అంతే స్పీడ్గా అవుతున్నాయి. ఏమండి, శారా అబ్రహాం అనే ఇద్దరు బైబిల్లో సూపర్ మోడల్. మనకి అబ్రహాం యొక్క సౌందర్యాన్ని గురించి బైబిల్ అంతగా చెప్పలేదు, కానీ శారా ఎంత అందగత్తో బైబిల్ చెప్పింది. దాదాపు 65 సంవత్సరాల వయసులో శారా ఐగుప్తు దేశానికి వెళితే, ఐగుప్తు దేశంలో ఉన్న మనుషులు రాజు ఎదుట ఆమెను పొగిడారట. ఎంత వయసు ఆమెది? 65 ఏళ్ల వయసులో. 65 ఏళ్ల వయసున్న ఆమెని మనం బామ్మగారు అంటామా? అమ్మాయి అంటామా? అమ్మాయి అంటే ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు, కళ్ళు కనపట్ల అంటది. కానీ 65 సంవత్సరాల వ్యక్తిని మనం బామ్మగారు అంటాం. కానీ శారా 65 ఏళ్ల వయసులో ఐగుప్తు దేశంలోకి అడుగు పెడితే ఆమె సౌందర్యం రాజు ముందు పొగిడారు జనం. రాజా, మన రాజ్యంలోకి ఒక అందగత్తి వచ్చింది, మన రాజ్యం మొత్తం వెతికిన అంత గ్లామర్ కనపడలేదు మాకు అన్నారు. అంతేనా? 85 సంవత్సరాలు దాటిన వయసులో అబీమెలెకు అనే రాజు కళ్ళను ఆకర్షించింది. ఒకటి ఆదికాండం 12లో ఉంటే నేను చెప్పిన స్టోరీ, మరొకటి ఆదికాండం 20లో ఉంటుంది. ఇంటికి పోయి చూసుకోండి ఎంత అందగత్తో. 85 ఏళ్ల వయసులో ఉన్న ఆమె రాజు కళ్ళను ఆకర్షించిందంటే నాకు తెలిసి ఏం వాడు ఉంటుంది అంటారు. ఇప్పుడు అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్తాం ఎక్కువ అయిపోయింది. నొసలు సన్నగా దారాల్లాగా చేసి, ఏమండో ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను తిట్టుకోవాకండి, మీ ముఖం నాకు కనపట్ల, ఏం భయం లేదు. ఫేషియల్ చేయించి దాన్ని రకరకాలుగా చేసి, ఏమండి మరి అప్పుడు బ్యూటీ పార్లర్ ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. మరి రేపు వెళ్ళిన తర్వాత శారాతో ఇంటర్వ్యూ పెడతా ఆడవాళ్ళందరికీ. అమ్మ శారా గారు, ఎంత అందం ఎట్లొచ్చింది మీకు? అసలు మీరు వాడిన పేస్టులు ఏంటి, క్రీములు ఏంటి, కెమికల్స్ ఏంటి? ఆ మధ్య ఒక ఆమె పాపం అందగత్తే, అందం ఇంకొంచెం ఇనుమడింపు చేసుకోవాలని బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో పూపించుకుంది. టీవీలో చూపిస్తున్నాడు, పెద్ద గొప్ప టాపిక్ అయిపోయింది ఆమెది. ఆ పూసిన దానిలో ఏదో మొత్తానికి యాసిడ్ ఎక్కువ కలిసింది. ఆ ఉన్న అందం కాస్త పోయి ముఖం గజ్జి కుక్కలాగా తయారైంది. శారా ఏం పూసిందో తెలియదు, మరి మొత్తానికి మాత్రం సూపర్ అందగత్తే. 65-85 ఏళ్ళు. కొంచెం భర్త కంటే భార్య కాస్త అందంగా ఉంటే ఎన్నిసార్లు అంటుందో, ఎట్టయినా నేను నీకు దొరకాల్సిందని కాదంటుంది. మరి ఎవరికి దొరకాలి నువ్వు? ఇప్పుడు అయ్యావు కదా భార్యవి, నీకు దొరకాల్సిందని కదండి. ఎవరికి దొరకాలనుకుంటున్నావు మరి? ఇంత సౌందర్యవంతురాలైన ఆ శారా ఏనాడు కూడా అబ్రహాం తృణీకరించలేదు. పైగా ఏమని పిలిచిందని చెప్పాడో తెలుసా? పేతురు పత్రికలో, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనంలో చదువునానా? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. చూసారా? భార్యగా నీ ధర్మం భర్తకు లోబడుట, ఆయన్ని గౌరవించుట. శారా అంత సౌందర్యవంతురాలు, కానీ ఏనాడు కూడా ఆయన్ని తృణీకరించలేదు, ఆయన్ని తక్కువగా మాట్లాడలేదు. యజమానుడా అన్నది. ఈ మధ్య యజమానుడా అనే పిలుపులు మారిపోయినాయి. ఈ మధ్య పిలుపులు ఏమంటున్నారో తెలుసా? భార్య భర్తని ఒరే అంటుంది. తెలీదా మీకు? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంట్రా ఎక్కడున్నావు అన్న భార్యలను మీరు తెలుసుకున్నారా? ఎంతమంది తెలుసా? చేతులు ఎత్తండి. ఈమెమో అరే అంటుంది, వాడేమో వసే అంటున్నాడు. ఏం పిలుపులో నాకు అర్థం కదా. ఆమె యజమానుడా అని పిలిచింది. ఇంకా రకరకాల పిలుపులు ఉన్నాయి భార్యాభర్తలు. ఇదిగో దోయ్ నిన్నే అని, కొంతమంది మరి కుక్కలు పిలిచినట్టు
ఇది రకరకాల పిలుపులు ఉన్నాయి. దేవుని వాక్యం చెబుతుంది, నీ భర్తను గౌరవించు, ఆయనకు లోబడు. శారా పిలిచినట్టు యజమానుడా అని పిలవకపోయినా మనకి ఆంధ్ర రాష్ట్రం అలవాటు, ఏమండోయ్ అని. పోనీ కనీసం అదన్నాను, లేకపోతే అసలు ఏం పిలవకుండా సైగన్నా చెయ్యి, అరే అని మాత్రం అనొద్దు. మరి దారుణం, అది దరిద్రం. ప్రైజ్ ది లార్డ్. భర్త తన భార్యకు పిల్లలకు జరిగించాల్సిన ధర్మం జరిగించాలి. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వారు విశ్వాస త్యాగము చేసిన వారై అవిశ్వాసి కంటే చెడ్డవాడగుననుంది. కాబట్టి కుటుంబ బాధ్యత నెరవేర్చాలి. భార్యా బిడ్డలు మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఉన్నారు. ప్రియమైన యవన బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నీ తల్లిదండ్రులు వాళ్ళని ఉపయోగించుకొని నిన్ను భూమి మీదకి పంపించారు, వాళ్ళ ద్వారా నిన్ను పుట్టించారు, నిన్ను వారు ప్రేమించి పెంచి పెద్ద చేశారు. వారికి జరిగించాల్సిన ధర్మం, వారికి జరిగించాల్సిన బాధ్యతలు నువ్వు తప్పనిసరిగా జరిగించాలి. లేకపోతే నిన్ను లెక్కడుగుతాను, నీకు అదే కొలత కొలుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో యవనస్తులు తల్లిదండ్రులను పట్టించుకోవటం కాదు, వాళ్ళని తృణీకరించి వాళ్ళని మోసగించడం ఎక్కువైంది. కష్టపడి కని పెంచి పెద్ద చేసి అబ్బాయి ప్రయోజకుడు అయ్యాడు, ఇక నా రెక్కకు ఆధారం అవుతాడని ఆయన కలలు కంటుంటాడు. వీడేమో ఏ పోలీస్ స్టేషన్కు పోయి ఫోన్ చేపిస్తాడు పక్కన అమ్మాయితో. అప్పులు తెచ్చి కష్టపడి చదివించాడు. తను చినిగిపోయి కుట్టుకొని తొడుక్కుంటా కొడుక్కి మంచి వస్త్రాలు తొడిగి ఆ రోడ్డు మీద వస్తూ ఉంటే దూరంగా కొడుకుని చూసుకొని, నా కొడుకు దొరబాబులాగున్నాడు అని చెప్పని మురిసిపోయాడు మీ నాన్న. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి పెద్ద అయిందాక తన నోరు కట్టుకున్నాడు. తను తినాలనుకున్న కమ్మని పదార్థం తినబోయి కూడా నువ్వు కనపడగానే నీ నోటికి అందించి నువ్వు తిని సంతోషిస్తుంటే ఆయన తిన్నంతగా తృప్తి చెందాడు. నాన్న, తీరా నువ్వు ఒక దశకు వచ్చిన తర్వాత ఆ కన్న తండ్రిని దారుణంగా మోసగిస్తే అంతకంటే శాపం ఇంకోటి ఉంటుందా? చాలామంది తల్లిదండ్రుల్ని భయంకరంగా వేధిస్తున్నారండి, ఆడపిల్లలు కూడా. నేను చెప్తున్నాను, మీరు దీర్ఘకాలం బతకాలనుకుంటున్నారా, మధ్యలోనే పోవాలనుకుంటున్నారా? నేను దీర్ఘకాలం బతకాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దీర్ఘాయుష్తో బతకాలనుకుంటున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మధ్యలో పోవాలనుకుంటున్నాళ్ళు ఎత్తవాకండి. అందరు చేతులు ఎత్తారా? రైట్, అందరు చేతులు ఎత్తారు. ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? దేవుని వాక్యం చెప్తుంది, నీకు దీర్ఘాయువు కావాలంటే మీ అమ్మా నాన్నని నీవు సన్మానించు, వారిని ప్రేమించు, వారికి జరిగించాల్సిన బాధ్యత తప్పనిసరిగా జరిగించమని చెప్తుంది వాక్యం. అలా కాకుండా కన్న తల్లిదండ్రిని ఏడిపించి వాళ్ళ కన్నీళ్లకు నువ్వు కారణమైతే, అబ్బా వీడు మా కడుపున ఎందుకు పుట్టాడు. చూడండి, ఒక కూతురు తల్లిని చూడండి ఒక్కసారి, వృద్ధాప్యంలోకి వచ్చింది, అదుగదుగదుగు. ఆ తల్లి ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసిందో ఆ కూతుర్ని. నా బంగారు తల్లి, నా బంగారు కొండ అనుకుంది. చూడండి ఏం చేస్తుందో కూతురు. అదుగో కన్న తల్లి, అమ్మని, అమ్మ నిద్రలు కాసింది, శుభ్రం చేసింది, అశుద్ధం కడిగింది, తన పొట్టగట్టుకొని కడుపు నింపింది. అమ్మకు చూడే గతి పట్టిందా? వృద్ధాశ్రమాలు కళ ఆడిపోతున్నాయి. 4 కొడుకులు ఉంటారు, వృద్ధాశ్రమానికి అమ్మను అప్పచెప్తారు. నాన్న రోషగాడు, వృద్ధాశ్రమానికి వెళ్ళంటే వెళ్ళడు. ఎక్కడికి వెళ్తాడో తెలుసా? రైల్వే స్టేషన్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో తెలుసా? గుండె కోత గురై ఈ బ్రతుకు నాకొద్దు అని రైలు కింద తల్లబెట్టడానికి వెళ్తాడు. నా సోదరి సోదరులారా, ప్రియమైన యవన బిడ్డలారా,
బోల్డన్ని కలలు కంటారమ్మా నాన్న. ఒక్క దేవుని విషయంలో నీకు అడ్డొస్తే తప్ప వాళ్ళని ఏ విషయంలో కూడా అశ్రద్ధ చేయకూడదు. చూడండి ఎట్ట కొడుతుందో ఆ కూతురు ఆ తల్లిని. తండ్రిని కొట్టింది ఒక ఆమె, కాలుతో కొట్టింది. చూడు, ఈడుస్తుంది పాపం, ఆ తల్లిని ఈడుస్తుంది. దారుణమైన పరిస్థితులు ప్రియులారా. దేవుడు చెప్తున్నాడు, నీ తల్లిదండ్రి బాధ్యత నెరవేర్చాలి. ఉపయోగపడినంత వరకు అమ్మా నాన్నని ప్రేమిస్తారు. మంచానో కంచానో పడితే వాళ్ళ చావు కోసం ఎదురు చూస్తారు. ఒకసారి చైనా దేశంలో చుంగ్ లీ అనేటువంటి ఓ పెద్ద ఆయనకి చుంగ్ యాన్ అనే కొడుకున్నాడట. చుంగ్ లీ అనేటువంటి పెద్ద ఆయనకి చుంగ్ యాన్ అనేటువంటి కొడుకు. భయంకరమైన కరువు వచ్చింది, అయినా వీళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది, పోషణ ఉంది. ఒకరోజు భార్య భర్తతో అందట, మనకున్నది కరెక్ట్గా మన వాళ్ళందరికీ, మన పిల్లలకి మనకి సరిపోవాలంటే ఈ ముసలాయన ఒక అడ్డైపోయాడు, పని పాట ఏమీ చేయడు కానీ ఇంత తింటున్నాడు. ఈ ముసలాడు మనకు అవసరం అంటావా? ఆలోచించయ్యా, లేకపోతే మన పిల్లలు తెచ్చేటట్టున్నారు అని చెప్పని కొన్ని సెంటిమెంట్ డైలాగులు చెప్పింది. కొడుకు ఆలోచించుకొని రోజు మన వీల్ చైర్ ఉంటుంది కదా, అట్లాంటి చక్రాల బండి ఒకటి తెచ్చి, నానా బండి ఎక్కువ అన్నాడట. ఎందుకయ్యా అని అడిగాడు. నిన్ను ఒట్టిగానే అట్లా తీసుకెళ్ళి తెద్దామని అన్నాడట. సరే అని పాపం కొడుకు చెప్పాడు కదా అని బండి ఎక్కాడు. కొడుకును బండి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్తున్నాడట. ఓ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి అంచు మీదికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టబోయాడట. అంచు మీదకి తీసుకెళ్ళగానే తండ్రికి అర్థమైంది. తీరా వదలబోయేటప్పుడు, అయ్యా ఆగరా అన్నాడట. ఏంటి అన్నాడట. నువ్వేం చేయబోతున్నావు నాకు అర్థమైంది, తప్పులేదు, కాటికి కాలు దాచున్నాను, నీ పిల్లల్నే పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు, నేను ఒకడిని నీకు అదనంగా భారమయ్యానని కూడా నాకు తెలుసు, ఎటుగుడి ప్రాణం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను, నాకు ఆ సౌకర్యం లేక నేను ఆగిపోయాను. ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నావు, కానీ కరువు రోజులయ్యా, కరువు రోజులరా, నాతో పాటు ఈ బండి ఎందుకురా పాడవటం, నన్ను మాత్రం నెట్టి బండిని వెనక్కి తీసుకోయ్యా, ఉపయోగపడిద్ది అన్నాడట. అతడేం చేశాడో తెలుసా? బండిని వెనక్కి లాగి కొంచెం పక్కకు తెచ్చి తండ్రిని వాటేసుకొని పెద్దగా ఏడ్చాడట. నాన్న, నిన్ను చంపబోతుంటే బండి నష్టమైద్దేమో అని చెప్పని నాకు సలహా చెప్తున్నావా? నీ చావు గురించి నువ్వు ఆలోచించట్లేదు కానీ నా లాభాన్ని కాంక్షిస్తున్నావు నానా, నిన్ను చంపాలనుకున్న ఎంత దుర్మార్గుణ్ణి నానా నేనని ఏడ్చాడట. పర్వాలేదు నాన్న, నాకు నువ్వు భారంగా, అవసరమైతే నేను పస్తులుండే నిన్ను బతికించుకుంటానని వెనక్కి తీసుకెళ్ళాడట. నీకు ఎందుకు పనికి రాకపోవచ్చు, కానీ ఒక సలహా చాలు. నువ్వు కృంగిన వేళ నీ ముఖం చూసి, అయ్యా ఏందిరా అట్లున్నావు అని ఒక పలకరింపు చాలు. నాన్న నాన్న, దేవుడి గురించి చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నాడు ఏంది అనుకుంటున్నారా? కళ్ళ ముందు కనపడుతున్న తండ్రిని ప్రేమించని నువ్వు కనబడని దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అంత మాత్రం షోలు దేవుడికి తెలియో, ఆపరా నీ షోలు అంటాడు. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి తండ్రి తల్లి వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. తల్లిదండ్రులకు పిల్లల బాధ్యత ఎంత ముఖ్యమో, పిల్లలైన వాళ్ళు పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ముఖ్యం. చూడండి ఆ ముసలమ్మని ఎట్ట కొడతారో చూడండి. అది గదు 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 కాలుతో తిన్నారు. అది గదు గదు కుటుంబాలలో జరుగుతున్నది రహస్యంగా కనపడుతున్నాయి. అది గదు 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 అది గదు వాళ్ళ ఉసురు తగలదండి. వాళ్ళ పొట్టగట్టుకొని పెట్టారు కదా,
దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడా? ఆ చర్య చేసిన వాళ్ళని తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణమని. చూడండి అందరూ కలిసి. ఇట్లాంటి దుశ్చర్యలు ఎన్నెన్నో సమాజంలో. మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి చెబుతున్నాను, ముసలి వాళ్ళ ఉసురు పోసుకోకండి. కోడలు గారు, భవిష్యత్తులో నువ్వు కూడా అత్త పొజిషన్కి వస్తావు. లైసెన్స్ నీకు వచ్చిందని, అధికారం నీదని చెప్పని వృద్ధురాలైపోయిన అత్తగారిని వేధిస్తున్నావేమో. తాతకు పెట్టిన బొచ్చ తరతరాలు తప్పదంటాడు మా నాన్న. ఇతరులకు నువ్వు ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడిద్ది. కాబట్టి నీ తల్లిదండ్రులను వారి ముదిమి యందు అలక్ష్యము చేయవద్దు అని కొడుకులకు కోడళ్ళకు అందరికీ చెప్తున్నాను. చూడండి, అదే చూడండి. ఈ పాపాలు మీరు చేయలేదంటారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఉన్నారా? ఏం లేదు, వాక్యం చెబుతుంది, మధ్యలోనే పోతారు. జాగ్రత్త. పెద్ద వయసు కదా, కొంచెం సణుగుతారు గొణుగుతారు, పట్టించుకోవాకండి. పండుటాకులు ఎప్పుడు రాలిపోతారో తెలియదు. వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ బాధ్యత నెరవేర్చండి. వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకండి. చూడు, ఆ కక్ష చూడండి. ఇలా ఎన్ని జీవితాల్లో అమ్మకి అదే ఫలితం. కాబట్టి వరుసగా 3 సంగతులు చెప్పాను. నంబర్ 1 ఏంటి చెప్పండి? ఎవరి బాధ్యత? సృష్టికర్త బాధ్యత. నంబర్ 2 సమాజం బాధ్యత. సమాజానికి క్రీస్తుని గురించి ప్రకటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి మన క్రియ చూపించి, దేవుని ప్రేమను చూపించి, సత్ప్రవర్తన చూపించి వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3వది మన కుటుంబ బాధ్యత నెరవేర్చాల్సిన పరిస్థితి కూడా మనకుంది. హల్లెలూయా. 4వ విషయం, భౌతికమైన తండ్రి ఎంతో, నిన్ను క్రీస్తులోనికి నడిపించిన ఆత్మీయ తండ్రి కూడా అంతే, అంతకంటే ఎక్కువ. భౌతికమైన తండ్రి నీకు శరీర సంబంధమైన జన్మనిస్తే, క్రీస్తు సువార్తను నీకు చెప్పి, నీకు బోధించి, నీకు బాప్తిస్మం ఇచ్చి, ప్రతి దినం నీ కోసం ప్రార్థన చేసే ఆత్మీయ తండ్రి కూడా శ్రేష్టమైన వాడే. అంటే ఎవరో గుర్తొచ్చిందా? దైవజనుడు. నువ్వు ఏ సహవాసంలో వెంబడిస్తున్నావో నాకు తెలియదు. దైవజనులకు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయో బయటికి కనబడనీరు. గొప్ప విషాదాన్ని గుండెల్లో దాచుకొని నవ్వుతో తెల్లబట్టలు వేసుకొని కనపడతారు. కడుపు నిండా తిన్నారో లేదో తెలియదు. భార్య బిడ్డలకు సంతుష్టిగా ఆహారం ఉందో లేదో తెలియదు. వాళ్ళు సమృద్ధిలో ఉన్నారో లేకపోతే ప్రభు యొక్క పరీక్షలో ఉన్నారో తెలియదు. కానీ నువ్వు వెంబడిస్తున్నటువంటి సంఘ నాయకుని గురించిన బాధ్యత కూడా నీకుంది. మీకు తెలుసా, ఒక సేవకుడు తన కుటుంబంలోని వ్యక్తుల కంటే కూడా సంఘంలోని వ్యక్తులకు వచ్చిన సమస్యల కోసం ఎక్కువ భయపడతాడు, బాధపడతాడు. తన సొంత కుటుంబానికి ఇబ్బందులు కలిగితే అదంత సీరియస్గా తీసుకోవడం, ఏమైనా పర్వాలేదులే నాదేగా అనుకుంటాడు. కానీ సంఘంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో అల్లల్లాడిపోతాడు. ఎందుకు తెలుసా? ఈ శ్రమ వచ్చింది, ఆ విశ్వాసులు విశ్వాసంలో ఉంటారో జారిపోతారో, ప్రభువా వాళ్లకు కార్యం చేయమని తన కోసం కూడా వేడుకోనంతగా, తన కుటుంబం కోసం కూడా అడగనంతగా సంఘం కోసం ఏడుస్తాడు. అవసరమైతే పొట్ట మార్చుకుంటాడు. ఇవన్నీ తెలియవు. ఆత్మీయ నాయకుల్ని ఆడుకునే విశ్వాసులు ఉన్నారు. ప్లీజ్ 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 దైవజనులను అర్థం చేసుకోండి. దైవజనులకు సహకరించండి. వాళ్ళ బాగోగులు స్థితిగతులు పరామర్శించండి. వాళ్ళ సమయాన్ని పాడు చేయకండి. దైవజనుల సమయం చాలా విలువైంది. దైవజనుడు నీతో గడపటం మంచిదా, నీ పక్షంగా దేవునికి ప్రార్థన చేయటం మంచిదా? ఒకసారి ఆలోచించు. మోషే యుద్ధంలో ఉండటం మంచిదా, లేకపోతే యుద్ధం జరుగుతున్నప్పుడు కొండ మీదకి వెళ్ళి దేవుని వైపు చేతులెత్తి కాపాడమని
సైన్యపక్షంగా ప్రార్థన చేయటం మంచిదా? ఏది మంచిదండి? కొండ ఎక్కటం మంచిది, అంటే దేవునితో గడపటం మంచిది. దైవజనుడు నువ్వు చెప్పిన కార్యాల చుట్టూ తిరగటం, నీకోసం నీతో ఉండడం మంచిదా, లేకపోతే దేవునితో ఉండటం మంచిదా? చాలామంది నాయకుల్ని శాసిస్తారు. ఏంటంటే పాస్టర్ గారు ఎంతసేపు చూడాలి మీకోసం, రావేంది? బెదిరింపు. ఇట్లయితే మేము వేరే దగ్గరికి వెళ్ళిపోతామని. ఏ చిన్న లోపం ఆయన దగ్గర దొరికినా దైవజనుడు అనేవాడు అట్లా చేయొచ్చా, ఇట్లా చేయొచ్చా, అట్లా చేయొచ్చా? నువ్వు 24 తప్పులు చేసినా, అన్నా నేను ఇట్లా తేడా పడ్డానంటే పర్వాలేదమ్మా, దేవుడు క్షమిస్తాడు, ఇంకోసారి చేయకని నిన్ను ఓదారుస్తాడు. ఆయన దగ్గర ఇంత లోపం కనపడితేనేమో పొడుస్తావు నువ్వు. దైవజనుడు నీ ఆత్మను రక్షించడానికి నీకోసం సువార్త చేసినవాడు, నీకోసం పొట్ట మార్చుకున్నవాడు, సంఘం కోసం ఏడ్చినవాడు, భార్యా పిల్లల్ని కూడా లక్ష్య పెట్టకుండా నీ సమస్యల కోసం ఆలోచించినవాడు, నీ సమస్యల గురించి భయపడ్డవాడు. దైవజనుని గురించి కూడా ఆలోచించమని మీకు చెప్తున్నాను. ఆయన బాధ్యతలు ఉన్నాయి. ఆయన కుటుంబం ఎలా ఉందో. కొంతమంది సేవకులు పైకి బాగానే కనపడతారు, కానీ లోపల భయంకరంగా ఉంటుంది పరిస్థితులు. ఒకసారి దైవజనుడి గురించి నేను విన్నాను. పిల్లలు అన్నం తిని 2 రోజులు అయిందట. అదేంది, యేసుప్రభు గొప్ప దేవుడు కదా, కనీసం ఆయన సేవకులకు అన్నం కూడా పెట్టకపోవటం ఏమిటంటే, దైవజనులకి ఎక్కువ పరిశోధన ఉంటుంది. సేవ అంటే చావు అన్నాడు ఒక భక్తుడు. సేవ అంటే పూల మీద నడక కాదు, ముళ్ళ మీద నడక. సేవ అంటే మహిమ కిరీటం కాదు, ముళ్ళ కిరీటం. అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది దైవజనుడు. ఆ పరీక్ష అయిన తర్వాత అవసరమైతే దేవుడు సమృద్ధి ఇస్తాడు, పట్టజాలంతగా ఇస్తాడు. కానీ పరీక్ష కాలం ఉంటుంది దైవజనుడికి. అట్టడుగు వరకు పరీక్షిస్తాడు దేవుడు. ఈయన పిల్లలు అన్నం తిని 2 రోజులు అయిందట. ఆకలితో అల్లాడుతున్నారు. నాన్న ఆకలి అవుతుంది నాన్న అంటే భార్యకి చెప్పి నీళ్లు తాపి పండుకోబెడుతున్నారు. 3వ రోజు వచ్చింది, కఠిన పరీక్ష. పొద్దున్నే ఎదురింటి అమ్మాయి వాళ్ళ అమ్మ అన్నం వేస్తే ఆ అన్నం పళ్ళెం తీసుకొచ్చి ఇంటి బయట కూర్చొని తింటుందట. ఈ చిన్నోడు చూసి ఆకలికి తట్టుకోలేక వెళ్ళి ఆ అన్నం పళ్ళ తీసుకొని పరిగెత్తాడట. దైవజనుడి కొడుకు అన్నం పళ్ళ తీసుకొని పరిగెత్తితే వాళ్ళ అమ్మ చూసింది, పిల్ల తల్లి. ఇక ఆమె ఊరుకుంటుందా? అమ్మో ఈ మందబడి చస్తే అని ఆమె ఆ రేంజ్లో తిట్టడం మొదలుపెట్టి, పెద్ద అరవటం మొదలుపెట్టి, కంచాలలో కూడు కూడా బతకని ఎట్లా వీళ్ళ బతుకు పాడుగానే తిట్టడం మొదలుపెట్టింది. ఈమె తిట్లు విని పాపం లోపల నుంచి దైవజనుడు వచ్చాడు, సేవకుడు తన భార్యతో. ఎవరమ్మా, ఏంటమ్మా, మా ఇంటికి వెళ్ళి చూసి తిడుతున్నావు అంటే, ఇంకెవరు, పెద్ద గుంపును గనేశారుగా మంద, వాడే నీ కొడుకు. పిల్ల పళ్ళెల్లో జాంతున్న పెళ్ళ తీసుకొని పరిగెత్తాడు. నీ ఒక బతుకులే నాంది. ఏడ్చుకుని కోపం వచ్చింది దైవజనుడికి, సేవకుడికి. మెల్ల ఒకటి తీసుకొని వాడు ఎక్కడున్నాడని చెప్పని బజార్ వెతుకుతా ఉన్నాడు. వెతికి చివరికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తలుపు చాటును నిలబడి అన్నం పళ్ళ చేతిలోనే పట్టుకుని గడగడ వణుకుతున్నాడట కొడుకు. తలుపుని తీయగానే కొడుకున్నాడు అక్కడ. ఎరా అన్నాడు. ఆకలేసింది నాన్న, తిందామని తీసుకున్నాను, కానీ భయం వేసింది నాన్న, నువ్వు ఒప్పుకోవు కదా, అందుకే నేను తినలేదు నాన్న, ఇదిగో అన్నం పెళ్ళ అన్నాడట. ఆ పెళ్ళని తీసుకొని భార్యకి ఇచ్చి, ఆ పళ్ళెంలో వేసి రాబు అని ఇచ్చి, కొడుకుని దగ్గర తీసుకొని వాటేసుకొని పెద్దగా ఇచ్చాడట. దేవా నీకు స్తోత్రం అయ్యా, ఈ పరిస్థితిని బట్టి కూడా నీకు స్తోత్రం అని పెద్దగా ఇచ్చాడట. ఆ సేవకుడు ఎప్పుడు డబ్బు పిచ్చి అంటారు. నీవు పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటే
సేవకుడు ఆర్థిక దారిద్ర్యంతో ఉండే పరిస్థితి రాకపోతే తప్పకుండా దాని ప్రస్తావన ఉండకపోవచ్చు. అది కూడా ఆలోచించాలి. ఒకడు దొంగతనానికి పాల్పడుతున్నాడు అంటే మొట్టమొదటి వాడు ఏ స్థితిలో ఉండి అలాగా బలహీనపడుతున్నాడో ఆలోచన చేయాలి. అంతేగాని తొందరపడి విమర్శించటం, రాళ్ళు వేయటం చేయకూడదు. అర్థమవుతుందని నేను చెప్పేది. దైవ సేవకుడి జీవితం అంటే తెల్లగుడ్డలు వేసుకొని సరదాగా తిరగటం అనుకుంటున్నారా? వాళ్ళు అంతే తిరుగుతారు. ఏమీ లేకపోయినా నేను దేవుని బిడ్డను కాబట్టి నేను ఏడుస్తూ ఉంటే విశ్వాసులు ఎలా ఆదరణ పొందుతారు? అందుకని ఏ స్థితిలో ఉన్నా నేను సంతోషంగా కనబడాలని డిగ్నిటీగా కనబడతారు, కానీ వాళ్ళ పర్సనల్ పరిస్థితి తెలియదు. కాబట్టి దైవ జనుల విషయంలో నీకు బాధ్యత ఉంది. ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమవుతుందా? సంతోషం. అలాగే దైవ జనాంగానికి కూడా చెప్తున్నాను, మనం కట్టిన సంఘం చిన్నదైనా పెద్దదైనా వాళ్ళు కష్టపడి సంపాదించి తీసుకొచ్చిన దాన్ని నమ్మకంగా దేవుని కొరకు అన్నయ్య అని చెప్పని నీ చేతుల్లో పెడితే అందులో కొంత దేవునికి ఖర్చు చేసి కొంత మనం మరి సమర్పణలో ఉన్నాం కాబట్టి మనం తిని జీవిస్తున్నాం కనుక మనం తింటున్న తిండి మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి సంపాదించింది. మనం కట్టిన వస్త్రం మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి సంపాదించింది. మనం వేసుకొని తిరిగే వెహికల్, బైక్, సైకిల్, కారు ఏదైనా మన ఆత్మీయ బిడ్డలు కష్టపడి మన చేతికి ఇచ్చినది. ఈ సంగతి దైవ జనాంగం గ్రహించి ప్రతిరోజు మంద కొరకు కన్నీరు విడివిచిన అనుభవం దైవజనులందరూ కలిగి ఉండాలి. అది న్యాయం. ఆత్మీయ నాయకుని గురించి ఆలోచించాల్సిన బాధ్యత సంఘానిదైతే సంఘము ఏ విధంగా మనకిస్తున్నారా ఏంది, దేవునికి ఇస్తున్నారు అంటే దేవుని పేరిటే ఇస్తున్నారు, కానీ అందులో నువ్వు తినడానికి కూడా అవకాశం ఇవ్వబడింది. కాబట్టి నువ్వైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా మనుగడ సాగుతుంది అంటే నీ ఆత్మీయ బిడ్డల కష్టం కనుక వాళ్ళ కోసం మానక ప్రతినిత్యం నువ్వు మోకాళ్ళుని అయ్యా నా బిడ్డలు ప్రభువా అని చేతులెత్తిన అనుభవంలో ఓ దైవజనుడా నువ్వు తప్పనిసరిగా ఉండాలి. అవసరమైతే ఇంట్లో రాసి పెట్టుకో ఒక బోర్డు మీద, మీ విషయమై నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన అవుతాను అన్నాడు ఆత్మీయ నాయకుడు శామ్యూయల్. కాబట్టి దైవజనుడి బాధ్యత ఇది. ఆత్మీయ బిడ్డలు 6 రోజులు లోకంలో గడుపుతారు. సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, బయటికి దాటారంటే సైతాన్ కోరల్లోకి వెళ్ళి వస్తారు. 6 రోజులు వాళ్ళు లోకంలో జీవించి ఆదివారం రోజు మళ్ళీ సురక్షితంగా సన్నిధికి పరుగులెత్తాలి అంటే తప్పనిసరిగా నీ ప్రార్థన వారికి అవసరమై ఉంది. లేకపోతే ఆ లోకం యొక్క పోరాటంలో వారు ఓడిపోతారు, జారిపోతారు, పడిపోతారు. ఇక్కడ వాళ్ళ కోసం ఆత్మీయ నాయకుడుగా దైవజనుడు మొరపెట్టాలి. అంతేకాదు వాళ్ళని పరిపూర్ణతలోకి నడిపించే విధంగా శ్రేష్టమైన ఉపదేశాన్ని దేవుని దగ్గర కష్టపడి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించి పొందుకొని శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని బిడ్డలు బాగా బలపడి ఆత్మల సంపాదకులై, కాపరులై, సువార్థికులై, ప్రవక్తలై దేవుని కొరకు ప్రజ్వలించే విధంగా వాళ్ళను సిద్ధపరిచే బాధ్యత ఓ దైవజనుడా నీది. అల్ప విజయాలతో, ఊహదంపుడు ప్రసంగాలతో కాలాన్ని గడపొద్దు. దేవుడు నిన్ను నమ్మి ఒక మందని, ఒక గుంపుని నీకు అప్పగించాడు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దాని బాధ్యత సరిగా నెరవేర్చాలి. లేకపోతే ఇంకా ఎక్కువ మందును నీకు ఇవ్వడు నమ్మి. స్తోత్రం చెప్దాం, గట్టిగా హల్లెలూయా చెప్దాం. కాబట్టి సేవకుడికైనా విశ్వాసికైనా ఈ బాధ్యతలు మరువకూడనివి. మీకు ఎంతమందికి అర్థమవుతుందో? దైవజనాంగానికి అర్థమైందా? ప్లీజ్ నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏదైతే నేను ప్రాక్టికల్గా నేను చేస్తున్నానో అది నా సహోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్లీజ్ నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు అప్పజెప్పబడిన మందలో నుంచి దైవజనులు లేపబడకపోతే అది అపోస్తలిక సంఘపు అనుభవంలో లేనట్టే. నిజంగా ఆ సంఘంలో నిజంగా అపోస్తలిక అనుభవం ఉంటే అందులో నుంచి పౌలులు లెగుస్తారు, తిమోతిలు లెగుస్తారు, తీతులు లెగుస్తారు, ఎపఫ్రాలు లెగుస్తారు, ఎపఫ్రొదితులు లెగుస్తారు. అలా లేపలేకపోయావు అంటే ఎక్కడో ఏదో మిస్ అవుతున్నావు.
నీ పనిలో లోపం ఉంది. నీ పని సమర్థవంతంగా నువ్వు నెరవేరిస్తే ఖచ్చితంగా దాని ఫలం ఇలాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సోదరి సోదరులారా, ఈ సంగతులు మీరు గ్రహించి ఈ విషయాల్లో మీరు జాగరూకులై ఉండాలని కోరుకుంటున్నాను. సంఘ బాధ్యత, సంఘ నాయకుని బాధ్యత మనం ఎరిగి ఉండాలి. వరుసగా చెప్పండి, ఏమేం బాధ్యతలు చెప్పుకున్నాం ఇప్పుడు మనం. ఫస్ట్, సృష్టికర్తను గురించిన బాధ్యత. 2, ఉందా మనకు బాధ్యత ఉందా? ఎవరు ఎట్టబోతే మనకెందుక? రాత్రి అన్న చెప్పాడు కదా, బాగుపడిన కుక్క పిల్లట పోయి 10 కుక్క పిల్లలు తెచ్చిందట. ఇక్కడ మంచి వైద్యుడు ఉన్నాడని. కుక్క పిల్లకి ఆ నీతి ఉందో లేదో నాకైతే తెలీదు, కానీ మనమైతే మనుషులం కాబట్టి మనం పరమ వైద్యుని దగ్గర స్వస్థత పొందాం. ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందాం. ఆయన దగ్గర స్వస్థత ఉంది, ఆత్మీయ స్వస్థత ఉంది. కనుక అనేకులైన పాదాల దగ్గరికి నడిపిద్దాం. 2, 3, కుటుంబ బాధ్యత. ముఖ్యంగా తల్లిదండ్రులను హైలైట్ చేసి మాట్లాడాను. జాగ్రత్త, అమ్మా నాన్న వాళ్ళ ముదివితనంలో, వృద్ధాప్యంలో వాళ్ళని అలక్ష్యం చేయొద్దు. నేను చెప్తున్నాను, మీరు తల్లిదండ్రిని ప్రేమించండి, వాళ్ళకి సపరిచర్య చేయండి. మీరు ఫుల్గా దీవించబడకపోతే నన్ను అడగండి, గ్యారంటీ ఇస్తా. అన్న, నేను మా అమ్మ మా నాన్న చాలా ప్రేమించాను, వాళ్ళకి పరిచర్య చేశాను, కానీ నేను శాపగ్రస్తంగా ఉన్నానని నువ్వు అన్నావు అంటే అది అసంభవం. నెవర్, అది జరగదు. తల్లిదండ్రిని ప్రేమించి వాళ్ళను జాగ్రత్తగా చూసుకొని వాళ్ళను ఆదరించినటువంటి ఏ కొడుకైనా ఏ కూతురైనా తప్పనిసరిగా దీవించబడతారు. ఎందుకంటే వాళ్ళు సృష్టికర్తకి ఇష్టలవుతారు. ఫ్యామిలీ బాధ్యత. పురుషులు పిల్లలకి సమయం ఇవ్వండి, జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి. పొద్దున్న లేచిన కావడం నుంచి బిజీ బిజీ బిజీ. సేవకులకు కూడా చెప్తున్నాను, దైవజనుడు కూడా పిల్లలకు సమయం ఇవ్వాలి. లేకపోతే సమూయేలు పిల్లలు తేడా పడ్డారు. ఏలీ ఓకే, దేవునితో గడుపుతున్నాడు, ఏలీ పిల్లలు తేడా పడ్డారు. కాబట్టి మనం దేవునితో గడపడం అవసరమే, కానీ మన పిల్లలతో కూడా గడిపే అవసరత ఉంది. అలా వాళ్ళతో గడపగలిగితేనే ఒక అబ్రహాముకి ఇస్సాకు తయారైనట్టుగా నీకు నీ పిల్లలు తయారవుతారు. కన్న కొడుకునే బలి చేయటానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. ఎంత గొప్పోడో అంటున్నారు. మీకు ఒక వింత చెప్పనా? అప్పటికి అబ్రహాం కొడుకైన ఇస్సాకు వయసు దాదాపు 18 నుంచి 21 సంవత్సరం వయసు ఉంది. పుల్లల మోపు, బరువైన పుల్లల మోపు కొడుకుని ఎత్తిన పెడితే మోసుకుంటా కొండెక్కాడు. ఏ వయసు ఉంటే ఎక్కుతాడు చెప్పండి? ఆ ఏజ్లో ఉన్నాడు కొడుకు. తండ్రి ఇస్సాకు కాళ్ళు దగ్గర పెట్టిన ఆయన అంటే 2 కాళ్ళు దగ్గర పెట్టాడు, చేతులు దగ్గర పెట్టిన ఆయన 2 చేతులు దగ్గర పెట్టాడు. అర్థమైపోయింది ఇస్సాకుకి, ఓహో గొర్రెపిల్ల కాదు, బలవాల్సింది నేనే కాబోలని. ఇప్పటి రోజుల్లో పిల్లలనట కాళ్ళు దగ్గర పెట్టారంటే ముసలోడికి మెంటలు ఎక్కినట్టుందని డొక్కలో ఒకటి ఇచ్చి పరిగెత్తుతారు. తుపాకు కూడా దొరకరు. ఏంటి నన్ను చంపుతానంటాడేది మెంటలోడు, పిచ్చెక్కిందా ఏం లేనిపోయింది అనుకుంటారు. కానీ ఇస్సాకు విధేయుడు. 2 కాళ్ళు దగ్గరకు పెట్టేశాడు, చేతులు వెనక్కి పెట్టేశాడు. అలాగే ఎత్తి కొడుకుని బలిపీఠం మీద పండుకోబెడితే మౌనంగా అప్పచెప్పుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గొప్ప, ఇస్సాకు గొప్ప? తన ప్రాణంగా ప్రేమించిన కొడుకుని బలి చేయడానికి ఆ తండ్రి ఇష్టపడితే, ఆ మంచి తండ్రి సంకల్పం నెరవేర్చడం కోసం ఈ ముద్దుల కొడుకు ఎంత బాగా కోఆపరేట్ చేశాడో చూడండి. కాబట్టి మన కన్న బిడ్డలకు కూడా సమయం ఇస్తే వాళ్ళు ఇస్సాకులు అవుతారు, లేకపోతే ఏలీ కొడుకులు అవుతారు. హోఫ్ని, ఫినెహాసులు అవుతారు. జాగ్రత్త. దైవజనులకు కూడా హెచ్చరిక, వాళ్ళతో గడపండి, పిల్లలతో గడపండి. దేవుని గొప్పతనాన్ని వాళ్ళ కథలుగా చెప్పి ప్రేరేపించి వాళ్ళని ఆత్మీయ నాయకులుగా తీర్చిదిద్దండి. విశ్వాసులకి ఇదే హెచ్చరిక, నాయకులకు కూడా ఇదే హెచ్చరిక. గడపండి వాళ్ళతో. ఎప్పుడు ఒకే ధ్యాస కాదు. కాస్త భార్య బిడ్డలను తీసుకొని దినమంతా పనిచేస్తున్నావు, వారం, నెల, సంవత్సరాలు, కాస్త భార్య బిడ్డలను తీసుకుని అలా పక్కకి వెళ్ళి ఏదన్నా ఒక మందిరంలోకి వెళ్ళి ఒక పూట గడిపి వాళ్ళకి ఇష్టమైన ఆహారం తినిపించి కొద్దిగా వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి తిరిగి తీసుకొచ్చావంటే ఆ డోసు 1-2 నెలలు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి పురుషుడు కూడా ఈ సంగతి నేర్చుకోండి, దైవజనులు కూడా. నేనైతే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు నాకు ఉందని కాదు, ఏమీ లేనప్పుడు కూడా నేను చేశాను. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. పిల్లల్ని ఎడబాయటం కానీ, భాగస్వామిని అశ్రద్ధ చేయటం కానీ, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చాలి. దేవుడు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. నాకు డౌట్ వచ్చింది, అన్నీ అవసరం అంటారా అనవసరం అంటారా?
అవసరం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. కుటుంబ బాధ్యత. తర్వాత ఎవరి బాధ్యత? ఆత్మీయ తండ్రి బాధ్యత. తర్వాత ఆత్మీయ తండ్రికి సంఘ బాధ్యత. ఈ సంగతులన్నీ మీరు గుర్తించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ముగింపులో ఒక సంగతి మీకు తెలపాలనుకుంటున్నాను. ఈ తర్వాత చెప్పిన బాధ్యతలన్నీ పక్కన పెట్టి అంటే తీసేయమని కాదు, మైండ్లోనే పక్కన పెట్టి సృష్టికర్త బాధ్యత నెరవేర్చే విషయంలో శ్రద్ధ కలిగి ఉండండి. ముందు చూపించాను చాలామందిని, వాళ్ళ జీవితాలు వ్యర్థం చేసుకున్నారు. కానీ ఒక ఆయన చూపిస్తాను చూడండి, సృష్టికర్త బాధ్యత ఎలా నెరవేరుస్తున్నాడో చూడండి. ఆయన కొంచెం సరిగా గమనించండి. ఒక కాలు సరిగా పనిచేయటం లేదు, ఒక చెయ్యి సరిగా పనిచేయటం లేదు. ఒక చెయ్యి ఒక కాలుతో ఆయన నడుస్తూ, అదిగో అతను అనుకుంటున్నాడు ఏదో భిక్షగాడు అనుకుంటానని జేబులో చేయబెట్టాడు. అయ్యా నీ డబ్బులు కాదు, ఇదిగో ఈ కరపత్రం తీసుకొని ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? అది చదివితే ఒక ఆత్మ రక్షించబడిద్దన్న ఆశతో. చూడండి, కాలు లేదు లైన్లో, చెయ్యి లేదు, ఒక చెయ్యే పాపం. ఒక చేత్తో కరపత్రాలు పట్టుకొని ఆ దీనుడు చూడండి, అరే ఇది బెండ్ అయిపోయింది. సృష్టికర్త బాధ్యత నెరవేరుస్తున్నాడు. అమ్మ తీసుకోండమ్మా తీసుకోలే వాళ్ళు. ఆయన నిరాశ చెందలా, అక్కడే నిలబడ్డాడు. ఎందుకండి ఆ దీనుడికి అంత అవసరం? ఎందుకండి? ఎక్కడన్నా కూర్చుంటే సరిపోతుంది కదా. ఎందుకండి ఆ బాధ? అతనికి తెలుసు, ఇందులో ఉన్న నా యేసుని గురించి ఒక్క మాట వాళ్ళని పట్టుకున్నా వాళ్ళు నరకం నుంచి తప్పించబడతారనే ప్రతి క్రైస్తవుడి భారం. కొడుతున్నారు, చంపుతున్నారు, అవమానంగా దూషిస్తున్నారు. అయినా ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. అంత భారంతో కష్టపడుతున్నాం. దేనికి తెలుసా? మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు, నరకం నుంచి ఆత్మను రక్షించడం కోసం. కాళ్ళు చేతులు వంకర్లు పోయిన అతడే అంత భారంతో దేవుని పని చేస్తుంటే, ఒక్కొక్కళ్ళని చూస్తే కాటా వేస్తే 70-80 కిలోలకు తక్కువ ఉండరు ఒక్కొక్కళ్ళు. బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అవునా, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ పని నువ్వు ఎప్పుడన్నా చేశావా? అది పాస్టర్ల పని. తప్పు. పాస్టర్ల పని కాదు, విశ్వాసులైన మీ పని, దైవజనులమైన మా పని, మనందరి పని. దేవుని ఆజ్ఞ అది. రక్షింపబడిన ప్రతి విశ్వాసి బాధ్యతగా చేయాల పని. ప్రార్థన చేద్దాం. దైవజనులు సాల్మన్ అన్నగారు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో రక్షకుడవైన నీ హృదయము ఉప్పొంగుచుండగా, పరలోకం నుండి దేవదూతలు తొంగి చూసి నిన్ను ఆరాధిస్తుండగా, పరలోకములో పండుగ జరుగుబడుతుండగా, ఈ స్థలము పరలోకానికి ఒక గవినిలాగా ఉండగా, ప్రభా మీతో పాటు దైవజనులముగా, దైవ జనాంగముగా మా హృదయాలు ఉప్పొంగుచుండగా, స్తోత్రం అంటూ నీ కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అనండి. స్తోత్రం అనండి ప్రభుకి. ఇది ప్రభు కార్యము. స్తోత్రం చెల్లించండి, స్తోత్రం చెల్లించండి. ప్రభువు మీకు వందనాలు. రెండవ రోజు మీ నామ మహిమ కొరకు జయకరంగా జరిగించిన ఈ కుడికలను బట్టి వందనాలు. మా మధ్యలో దైవజనుని అభిషేకించి మీరు వాడుకున్నారు. మీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు వాక్యము విని నా జీవితాన్ని ప్రభుకు అంకితం చేస్తాను అని
ముందుకు మీ ఆత్మ ప్రేరణ చేత వచ్చిన బిడ్డల్ని ఇదిగో మీ ఆత్మ చేత వారిని ముద్రించుమని అడుగుతున్నామయ్యా. మీ రక్తపు కంచె వేయమని అడుగుతున్నాం. వారి మనసులను, వారి హృదయములను, వారి ఆలోచనలను, వారి నిర్ణయాన్ని మీరు బలపరుస్తూ పరిశుద్ధాత్ముడా, రేపు ఉదయం 8:30 గంటలకు ముందే బాప్తిస్మము ట్యాంక్ వరకు నడిపించబోతున్నారు. మీకు వందనాలు ప్రభు. ఇంకా కొంతమంది ఎవరైనా ఈ నిర్ణయాన్ని నిర్లక్ష్యపరిస్తే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడా మీరు వారితో మాట్లాడి పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి ఒప్పింపజేసి రాత్రంతా నిద్ర లేకుండా చేసి ఉదయానికి బాప్టిజం ట్యాంక్ వరకు నడిపించమని కోరుతా ఉన్నాం. మీరు చేయబోతున్నందుకు వందనాలు. ఇదిగో నీ ప్రియ జనాంగము దూర ప్రాంతాల నుంచి మీ నామ మహిమ కొరకు వచ్చి ఉండగా, తిరిగి వారి గృహాలకు వెళ్ళిచుండగా మీ ప్రత్యేకమైన కాపుదల, భద్రతకి వీరిని అప్పగించుకుంటున్నాము ప్రభువా. సురక్షితంగా వారి గృహాలకు చేర్చండి. మీ సన్నిధిని, మీ సమాధానమును వారికి మెండుగా దయచేయండి. రేపు ఉదయకాలము బాప్తిస్మంతో పాటు ఉదయకాలపు ఉపవాస కూడికలో ఒక్కొక్కరిని నడిపించమని కూడి వచ్చిన దైవజనులందరినీ బట్టి వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావము, పరాక్రమము, తేజస్సు, కీర్తి ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ, యుగ యుగములు మీకే అంటూ యేసు నామమున కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Praise the Lord.